నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు. ఉదయం 11 గంటల వరకు 28.48% పోలింగ్ నమోదు. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రజాప్రతినిధులు. కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఓట్లేసేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్న ప్రజలు. యాదాద్రి జిల్లా ముత్కూరులో ఓటు వేసిన 100 ఏళ్ల వృద్ధురాలు. పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు. ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు. రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం. డివైడర్ను ఢీకొట్టిన కారు, 6 దుర్మరణం. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లోని 2981 వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇందుకోసం 8203 కేంద్రాలు, 16031 బ్యాలెట్ బాక్సులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. 12944 మంది అభ్యర్థులు సుమారు 52 లక్షల ఓటర్ల తీర్పు కోరుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్నాయి. జనగామ పట్టణంలోని 5వ వార్డు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వర్ధన్నపేటలోని జడ్పీ పాఠశాలలో పోలింగ్ సరళిని కలెక్టర్ సత్యశారద పరిశీలించారు. స్టేషన్ కనుపూర్లో బిఎల్ఓలు స్లిప్పులు సరిగా పంచకపోవడంతో ఏ బూత్కి వెళ్లాలో తెలియక ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. 14వ వార్డు పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల లోపు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి గాడిపల్లి నాగేశ్వరరావుపై బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల కృష్ణ చేయి చేసుకున్నారు. ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. భూపాలపల్లిలో పోలింగ్ రోజున ప్రలోభాల పర్వం కొనసాగింది. 22వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరులు పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లకు పోల్ చిట్టీలతో పాటు 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. సుమారు ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. కరీంనగర్ పురపాలికతో పాటు మిగిలిన మున్సిపాలిటీల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో 31 వార్డులో ఉద్రిక్తత నెలకొంది. ఎంఐఎం బీఆర్ఎస్ నినాదాలు చేస్తున్నారంటూ ఒకరిపై ఒకరు తోపులాటకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేరుకుని వారిని చెదరగొట్టారు. కరీంనగర్లోని 50వ డివిజన్లోని జ్యోతినగర్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. జగిత్యాల పురాణిపేట హైస్కూల్లో బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ ఎల్ రమణ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెట్పల్లి పురపాలక పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఓటు వేశారు. మెట్పల్లి పురపాలక పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో మొదటిసారి యువతీ యువకులు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.
వరంగల్ నుంచి రవిచంద్ర ప్రస్తుతం అక్కడ ఎన్నికల సరళి ఎలా ఉందనేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. 11 గంటలు దాటిన తర్వాత పోలింగ్ శాతం 30 నుంచి 43-44% మేర పోలింగ్ నమోదైంది. ఓటర్లు ఉదయంతో పోలిస్తే కొంత ఇప్పుడు మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా మున్సిపాలిటీల వారిగా చూస్తే ములుగు జిల్లాలో 33.35% మేర పోలింగ్ శాతం నమోదైంది. నర్సంపేటలో 34, వర్ధన్నపేటలో 35.51% మేర నమోదైంది. మరిపేటలో అత్యధికంగా అంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి 12 మున్సిపాలిటీల్లో మరిపేటలో ఇప్పుడు 11 గంటల వరకు కూడా 43% పైగా పోలింగ్ శాతం నమోదైంది. అలాగే డోర్నకల్ 36, గన్పూర్ 33.32, అలాగే మహబూబాద్లో కూడా 32.23% మేర పోలింగ్ శాతం నమోదైంది. అయితే పరకాల్లో మాత్రం స్వల్పంగా అంటే చాలా తక్కువగా 22.04% మాత్రమే 11 గంటల వరకు నమోదైంది. ఓటర్లంతా కూడా పోలింగ్ కేంద్రాలకు 9 నుంచి 11 మధ్య ఎక్కువగా వచ్చారు. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పెట్టారు. మహిళలు అలాగే వృద్ధులు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్లు మొత్తం మహబూబాదు, భూపాలపల్లి, ములుగు, వరంగల్, జనగామ, హన్మకొండ మొత్తం జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. అలాగే సౌకర్యాలు కల్పించిన సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేదా అన్నది కూడా ఆరా తీస్తున్నారు. అలాగే చిన్నపాటి ఘర్షణలు, పరస్పరం తోపులాటలు ఇవి జరుగుతున్నాయి. ముఖ్యంగా డబ్బుల పంపిణీ అనేది ఇవాళ కూడా కొన్ని చోట్ల జరిగింది, పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్నదన్న ఆరోపణలు వెల్లువెత్తే. అలాగే భూపాలపల్లిలో 22వ వార్డు దగ్గర బీఆర్ఎస్ పార్టీ అనుచరులు డబ్బులు పంచుతూ ఉండడం స్థానికులు కంటకబడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే దాదాపు ₹1,00,000 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే నర్సంపేటలో కూడా డబ్బులు పంచుతున్నటువంటి పార్టీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక కొద్దిసేపటి క్రితం ఎస్పీ, ములుగు జిల్లా ఎస్పీ అలాగే ఇతర జిల్లా ఎస్పీలు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందా లేదా అన్నది పరిశీలించారు. అలాగే వరంగల్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ వర్ధన్నపేట అలాగే జనగామ తదితర పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అలాగే పోలింగ్ చాలా ప్రశాంతంగా జరుగుతున్నట్టుగా చెప్పారు. ఇక సాయంత్రం 5 గంటల వరకు కూడా పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ కేంద్రాలకు ఓటర్లంతా వచ్చి తమ గుర్తింపు కార్డులను చూపెట్టి ఓట్లు వినియోగించుకుంటున్నారు. అలాగే ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ముఖ్యంగా వీల్ చైర్ సౌకర్యంతో వృద్ధులు అలాగే దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రవిచంద్ర. అలాగే తాండూరులో ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి సూరిబాబు నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్, తాండూరులో ఈ ఉదయం 7 నుంచి కూడా ఓటింగ్ వేసేందుకు ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. అయితే పోలింగ్ కేంద్రానికి వచ్చే వారికి వివిధ శాఖలకు సంబంధించి ఎన్నికల అధికారులు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకుని ఓటు స్లిప్ను ఓటింగ్ కేంద్రానికి తీసుకొస్తే దాంతోపాటుగా వాళ్ళు ఏదైనా కార్డు చూపించి లోపలికి పంపిస్తున్నారు. అలాగే ఇక్కడ ఓటింగ్ ఉదయం నుంచి ఎలా జరుగుతుంది, అలాగే దాదాపుగా ఉన్న 36 వార్డులకు సంబంధించి ఓటింగ్ సరళి ఎలా ఉంది, అధికారులకు సంబంధించి సమీక్షలకు సంబంధించి మనతో చెప్పేందుకు ఎన్నికల అధికారి మనతో ఉన్నారు. అయితే మరిన్ని విషయాలను సార్ని అడిగి తెలుసుకుందాం. మొదటిసారి చెప్పండి, మీరు ఉదయం నుంచి కూడా తిరుగుతూ ఉన్నారు ఈ తాండూరు పరిధిలో, ఎలా ఉంది సార్? ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. మన తాండూరు మున్సిపల్ పట్టణ పరిధిలో
దాదాపు 36 వార్డులకు గాను 550 మంది ఎన్నికల సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరినీ నిన్ననే పోలింగ్ కేంద్రాలకు చేరవేయడం జరిగింది. అంతా పోలింగ్ సామాగ్రితో సహా మన తాండూరులో 9 రూట్లు 9 మంది జోనల్ ఆఫీసర్లను నియమించడం జరిగింది. వాళ్ళు ఎప్పటికప్పుడు పోలింగ్ ఆఫీసర్లకు కావాల్సినటువంటి ఏదైనా లోటుపాటు ఉంటే సవరణ చేస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన సమాచారం, తర్వాత అక్కడి నుంచి కూడా ఎన్నికల ఓటింగ్ శాతం ఎప్పటికప్పుడు మాకు చేరవేయడం జరుగుతుంది. ఉదయం 11 గంటల సమయానికి దాదాపు 21,165 మంది ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. 27.48% ఓటింగ్ జరిగింది. ఇంకా వాళ్ళకు కావాల్సినటువంటి పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేసినాం. మా మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు వాళ్ళకు అందుబాటులో ఉంటున్నారు. ఇంకా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరగడానికి పోలీస్ సిబ్బంది మరియు మా ఎన్నికల అబ్జర్వర్ గారు మరియు డిఆర్ఓ గారు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ సలహాలు ఇస్తూ వాళ్ళ సూచనలు అనుసరించి ముందుకు పోతున్నాం. సార్, మన వికారాబాద్ జిల్లాలో తాండూరులోనే ఎక్కువ వార్డులు ఉన్నాయి సార్. సమస్యాత్మక ప్రాంతాలు కానీ అతి సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ ఆ ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు స్వేచ్ఛగా వచ్చేందుకు ఈ పోలీసులతో కానీ అక్కడ భద్రతకు సంబంధించి వివిధ శాఖలతో సమన్వయం ఎలా ఉంది సార్? ఇప్పటి వరకు అంతా ప్రశాంతంగా జరిగినట్లయినా చెప్పుకోవచ్చా ఆయా సెన్సిటివ్ ఏరియాల్లో? చాలా బాగుంది, ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఆ పరిస్థితిని అంచనా వేస్తూ ఒక 250 మంది సిబ్బందితో హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలను ముందే గుర్తించి అక్కడ గతంలో జరిగినటువంటి సంఘటనలను అనుసరించి వాళ్ళు అక్కడ పోలీస్ సిబ్బందిని నియమించడం జరిగింది. వాళ్ళతో పాటు వాళ్ళ డిఎస్పీ గారు సిఐ గారు ఎప్పటికప్పుడు వాళ్ళతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అయితే ఇక్కడ తాండూరుకు సంబంధించి ఎన్నికల సరళిని అయితే రాష్ట్ర ఎన్నికల అధికారిని రాణి కుముదిని కావచ్చు, లేకపోతే జిల్లా అధికారులకు కావచ్చు, మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఏ విధంగా అందజేస్తున్నారు? అది ఎలా కొనసాగుతుంది సార్? ఎంతమందితో? అన్ని పోలింగ్ స్టేషన్లలో ఈ వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేసినాం. ఎప్పటికప్పుడు మనం ఇక్కడ జరిగే పోలింగ్ సరళిని కానీ ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషను తర్వాత మా మున్సిపల్ డైరెక్టర్ శ్రీదేవి మేడం గారు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా సంఘటన జరిగితే వెంటనే మాకు సమాచారం ఇస్తూ సరిచేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సార్, పోలింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారులు మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్తో పాటు సహాయకులు ఎంతమంది ఉంటారు? అయితే ఇప్పుడు లంచ్ సమయం కావస్తుంది, లంచ్ బ్రేక్ అయినప్పుడు అయితే ఓటింగ్ వేసుకునేటప్పుడు ఓటర్లు వచ్చేటప్పుడు బ్రేక్ ఏమైనా ఉంటుందా? అది కొనసాగుతూ ఉంటుందా, లేకపోతే సిబ్బంది సర్దుబాటు ఏ విధంగా కొనసాగుతుంది సార్? ఏం లేదు సార్, ఒక మా ఆర్ఓలు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు కూడా అందుబాటులో ఉన్నారు. వాళ్ళ అధీనం పరిధిలో ఉన్నటువంటి ప్రిసైడింగ్ ఆఫీసరు, ఒక అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసరు, వాళ్ళిద్దరే కాకుండా ఇంకా 3 సహాయ పోలింగ్ అధికారులను కూడా నియమించడం జరిగింది. వాళ్ళు కాకుండా కూడా నిన్న రిజర్వ్లో ఉన్నటువంటి వాళ్ళను మా డిఆర్ఓ గారి ఆదేశాల మేరకు అందరినీ 750 ఓటర్ల కంటే ఎక్కువగా ఉన్న దగ్గర సమన్వయం చేసుకోవడానికి ఒక 50 మందిని అదనంగా నియమించడం జరిగింది. వాళ్ళకి ఎప్పటికప్పుడు సహాయపడుతూ, అంటే లంచ్ కూడా బ్రేక్ ఏమి ఉండదు, ఉన్న దాంట్లోనే మధ్యలో సర్దుబాటు చేసుకుంటూ ఒకరిద్దరు లంచ్లో పాల్గొన్నా మిగతా వాళ్ళు ఓటింగ్ సరళిని అనుసరిస్తూ అది కంటిన్యూ చేస్తారు. సార్, ఓటింగ్ వేసేందుకు వచ్చిన వారి సంఖ్య కూడా దాదాపుగా పెరుగుతూ వస్తుంది. ఓటర్లో ఉత్సాహం కూడా ఉంది సార్. ప్రధానంగా వికలాంగులకు సంబంధించి కానీ వృద్ధులు కానీ ఓటింగ్ కేంద్రానికి వచ్చేటప్పుడు వారికి ఎలాంటి సహాయం మనం అందిస్తున్నాం? మౌలిక వసతులు, ఎలాంటి మౌలిక వసతులు ఈ ఓటింగ్ వేయడానికి వచ్చేటప్పుడు ఈ పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశాం సార్? ఓటింగ్ వేయడానికి కూడా ముందే గత 3 రోజుల నుంచి ఓటర్ స్లిప్లను కూడా అందరికీ అందజేయడం జరిగింది. ఎవరైనా అందుబాటులో లేకపోయినా ఓటర్ స్లిప్లు తీసుకోకపోయినా ఈ పోలింగ్ కేంద్రాలకు వచ్చినప్పుడు మా బిఎల్ఓలు, మా వార్డ్ ఆఫీసర్లు వాళ్ళకి అందుబాటులో ఉండి ఓటర్ స్లిప్లు అందజేస్తున్నారు. ఎవరైనా వికలాంగులు ఉంటే కూడా వీల్ చైర్లు కూడా ఆ పోలింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసినాము. వాళ్ళకు కూడా వికలాంగులు కానీ వృద్ధులు కానీ ఎవరైనా ఉంటే మా యొక్క సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది వాళ్ళకు సహాయం చేస్తూ ఓటింగ్లో పాల్గొనడానికి సహాయపడుతున్నారు. తాండూరులో చూసుకుంటే ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది సార్. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, ఓటర్లు ఎక్కువ మంది రావడం, లైన్లో నిల్చోవడం, వాళ్ళకి ఎండకి తట్టుకునేలా వాళ్ళకి ఏమైనా ఏర్పాట్లు చేశారా? అది ఏ విధంగా చూస్తున్నారు సార్? వాళ్ళకు అక్కడ వచ్చే ఓటర్లకు కానీ ఎప్పటికప్పుడు వాటర్ కూడా ఏర్పాటు చేసినాం. అక్కడక్కడ టెంట్లు కూడా ఏర్పాటు చేసినాం. ఎండ ఎక్కువగా ఉన్న దగ్గర వాటర్ కూడా ఏర్పాటు చేసినాం. వాళ్ళకి ఏ సౌకర్యం లేకుండా తాగునీటి వసతి, తర్వాత టాయిలెట్స్ సౌకర్యం కూడా ఉన్న దగ్గరనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినాం. వాళ్ళకు ఎలాంటి
ఇది లేకుండా ఇబ్బంది లేకుండా మేము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నాం. అయితే ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. 5 గంటల వరకు కూడా ఓటు వేయడానికి వస్తారు కదా సార్. అయిన తర్వాత లోపల ఎవరైతే ఓటు వేయడానికి వచ్చి లైన్లో ఉంటే వాళ్ళు ఓటు వేసే అవకాశం కల్పిస్తారా? 5 అయిపోయిందని పంపించే అవకాశం ఉంటుంది. ఇది ఎలాగా ఉంటుంది సార్? లేదు, 5 అయ్యే వరకు లోపల ఎంతమంది ఉన్నారో అంతమందికి ఖచ్చితంగా అవకాశం జరిపిస్తాం. ఎవరిని రిటర్న్ పంపించే అవకాశం ఉండదు. 5 వరకు ఎవరైతే వస్తారో లోపల పోలింగ్ స్టేషన్ కేంద్రం లోపల ఉన్న వాళ్ళు ఎవరిని బయటికి పంపించకుండా వాళ్ళకు ఓటు వేసిన తర్వాతనే బయటికి పంపించడం జరుగుతుంది. ఈ ఓటింగ్ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగిసిన తర్వాత ప్రక్రియ ఎలా ఉంటుంది? ఈ ఓట్ల లెక్కింపు ఎక్కడ జరుగుతుంది తాండూరులో? ఇది ఏ విధంగా ఉంటుంది సార్? తర్వాత 5 గంటల వరకు ఓటింగ్ అయిపోయిన తర్వాత మా యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఈ రిటర్నింగ్ ఆఫీసర్ల పర్యవేక్షణలో వాళ్ళ యొక్క మెటీరియల్ అంతా పోలింగ్ బాక్సులు అవన్నీ బస్సులు కూడా ఉన్నాయి. వాటితో ఈ సెంట్ మార్క్స్ జూబ్లీ స్కూల్ దగ్గర మేము రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేసినాం. వాళ్ళందరినీ జోనల్ ఆఫీసర్లు ఇక్కడ తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆ పోలెట్ బాక్సులు పోలింగ్ కేంద్రాలకు నుంచి వచ్చినటువంటి బ్యాలెట్ బాక్సులు అవన్నీ మేము ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ కూడా ఏర్పాటు చేసినాం. ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుంది. ఈ స్ట్రాంగ్ రూమ్కి తెచ్చిన తర్వాత పార్టీలకు సంబంధించి కొంత అనుమానాలు కావచ్చు, లేకపోతే గందరగోళం ఉంటుంది సార్. ఇక్కడ భద్రత కానీ, ఇక్కడ సీసీ కెమెరాలు కానీ, ఇక్కడ బందోబస్తు కానీ అది ఏ విధంగా ఉంటారో వారికి ఎవరైతే భయాందోళన చెందే అవకాశం ఉంటుందో వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు సార్? వాళ్ళకి నమ్మకంగా ఇక్కడ ఉంటాయి ఇవన్నీ ఏ విధంగా చెబుతారు మీరు? దాని మీద ఎవరికి ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఆ స్ట్రాంగ్ రూమ్ ఖచ్చితంగా పోలీస్ పర్యవేక్షణలో ఉంటుంది. తర్వాత సీసీ కెమెరాలు కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ పోలీస్ సిబ్బంది దాన్ని పర్యవేక్షిస్తుంటారు. ఓటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా పోలీసు వాళ్ళ కంట్రోల్లోనే ఈ స్ట్రాంగ్ రూమ్ ఇవన్నీ వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. థ్యాంక్ యూ మోదీ సార్. ఇది తాండూరు ఎన్నికలను పర్యవేక్షణ చేస్తున్న మొదటిసారి చెబుతున్నారు. అయితే తాండూరుకు సంబంధించి 36 వార్డుల్లో కూడా ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయని, 5 గంటలకు ఓటింగ్ అనేది ముగుస్తుందని, 5 గంటల తర్వాత ఎవరైతే క్యూ లైన్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తామని చెప్తున్నారు. అయితే స్ట్రాంగ్ రూమ్కి 5 తర్వాత ఏవైతే ఓటింగ్ చేసినటువంటి పోలింగ్ బ్యాలెట్లన్నీ ఇక్కడికి భద్రపరుస్తామని, పోలీసులు నిఘా నేత్రంలో ఇవన్నీ ఉంటాయని, అలాగే సీసీ కెమెరాలు ఉంటాయని, పార్టీలు ఎవరైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి అనుమానాలు కూడా వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. తాండూరు నుంచి వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో సూర్బాబు, ఈటీవీ న్యూస్. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. మున్సిపాలిటీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 11 గంటల వరకు 30కి పైగా పోలింగ్ శాతం నమోదైంది. ఆయా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ సరళిని, ఓటరు విధానానికి సంబంధించి కలెక్టర్ నారాయణ రెడ్డి గారు పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మున్సిపాలిటీలో పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది సార్? ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణంలో 6 మున్సిపాలిటీలో కూడా పోలింగ్ జరుగుతుంది. మనకు 11 o'clock పర్సెంటేజ్ తీసుకుంటే మనకు 30.11% నమోదైంది. సో ఇంకా మనకు 5 o'clock వరకు టైం ఉంది కాబట్టి మంచి పర్సెంటేజే వస్తుంది, అంటే మోర్ దెన్ 70% వస్తుందని అనుకుంటున్నాము. సో మొత్తానికి మున్సిపాలిటీల్లో పబ్లిక్ అందరూ, అంటే ఓటర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సో 5 o'clock వరకు ఎవరైతే మనకు విత్ ఇన్ ద కాంపౌండ్ వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు అవకాశం కల్పిస్తాము. సో ఓటర్లు తప్పకుండా, అంటే ముఖ్యంగా చాలా వరకు కూడా ఎలక్షన్స్ అనేసరికి ఒక అపోహ ఉంది, మున్సిపాలిటీలో అంటే అర్బన్ ఏరియాలో ఉన్న ఓటర్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేయరు అనే ఒక అపవాదం ఉంది. దయచేసి అందరినీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో లేదు, పట్టణ ప్రాంతాల్లో కూడా ఓటు హక్కు అనేది తమ బాధ్యత, తప్పకుండా ఓటేస్తామనే నమ్మకం కలిగించాల్సిన అవసరం ఇక్కడున్న ఓటర్స్ అందరిపైన ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం 5 o'clock వరకు మీ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాం. సో మనకు పోలింగ్ అయిపోయిన వెంటనే ఈ యొక్క బ్యాలెట్ బాక్సెస్ను ఆయా సెంటర్లో, అంటే మనకు 6 మున్సిపాలిటీలో 6 స్ట్రాంగ్ రూమ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్లలో కూడా అటు సెక్యూరిటీ కావచ్చు, తర్వాత అక్కడ ఏర్పాటన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసి ఉన్నాము. సో 5 o'clock తర్వాత ఫస్ట్ ఈ బాక్సెస్ అన్నీ కూడా ఆ యొక్క స్ట్రాంగ్ రూమ్స్కు తరలించి ఏర్పాటు చేస్తాం. మనకు ఎల్లుండి కౌంటింగ్ ఉంది కాబట్టి అప్పటి వరకు సురక్షితంగా ప్రాపర్ ప్రొటెక్షన్లో వాటిని ఉంచే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాము. సో 6 మున్సిపాలిటీలో కూడా ఎలక్షన్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమయ్యాయి సార్? ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద ప్రధానంగా పార్టీల మధ్య గుర్తు మధ్య జరుగుతున్న పోలింగ్ కాబట్టి ఏదైనా సమస్యలు మీ దృష్టికి వచ్చాయా? సో ఎంతవరకు పోలీసు బలగాలు కావచ్చు, భద్రత పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకుంటున్నాం? ముఖ్యంగా మనకు మున్సిపాలిటీలో అంటే
కాంపాక్ట్ ఏరియా, అర్బన్ ఏరియా కావడం వల్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేసుకోవడం జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే మొత్తం మనకు 274 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ అంటే కొన్ని పోలింగ్ స్టేషన్లు క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అయినప్పటికీ కూడా మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్లో కూడా మనం వెబ్కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి అంటే తక్కువ ఏరియా కాబట్టి ఇంకా ఏర్పాట్లు ఎక్కువ మొత్తంలో చేసి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకునే ఉద్దేశంతో ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పోలీస్ 6 మున్సిపాలిటీలు కాబట్టి వారు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా సఫిషియెంట్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇప్పటివరకు అటు రాజకీయ పార్టీలు కానీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వారు కూడా మాకు సహకరిస్తున్నారు. అన్ని మున్సిపాలిటీలో అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. రీపోలింగ్ అయితే ఎక్కడన్నా అవకాశం ఏమైనా ఉందంటారా? రీపోలింగ్ చేసే అవకాశం ఒకవేళ ఈరోజు ఒకవేళ ఆ పరిస్థితి ఎదురైతే రేపు అవకాశం చేస్తారు? దాదాపుగా అసలు ఆ పరిస్థితే లేదు. ఎందుకంటే మనకు మామూలుగా ఏదైనా ఉంటే ఎలక్షన్ ముందు జరిగే అవకాశం ఉంటుంది, కానీ డ్యూరింగ్ ఎలక్షన్ చాలా వరకు ఆ అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏర్పాట్లు కూడా పకడ్బందీగా ఉన్నాయి కాబట్టి తప్పకుండా జీరో రీపోల్ ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ రీపోల్కు అవకాశం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాం. సాయంత్రం 5 తర్వాత ఓటర్లు సో ఎలా ఉంటుంది సార్? అంటే అర్బన్ ఏరియాలో చాలా మంది ఉన్నారు, సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి చాలా మంది నగరంలో జీవిస్తున్నారు, విద్యా ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఎంతవరకు వాళ్ళు వచ్చి ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది? 5 తర్వాత కూడా మనం అవకాశం కల్పిస్తామా? సో 5 గంటల వరకు అంటే మనకు చాలా మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 వరకు టైం ఉంది. అంటే యాంపుల్ టైం ఎలక్షన్ కమిషన్ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి 5 o'clock లోపు మీరు పోలింగ్ స్టేషన్ యొక్క గేటు లోపల ఉంటే వారికి ఓటు హక్కును వినియోగించిన అవకాశం ఇస్తాం. ఒక 1 minute లేట్ అయినా కూడా అంటే 5:01కి వచ్చినా కూడా మనం అంటే గేట్ లోపలికి రాకుంటే వాళ్ళకు అవకాశం ఇవ్వము. కాబట్టి అందుకంటే ముందే వచ్చి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించాల్సిందిగా కోరుతా ఉన్నాం. శంకరపల్లి దగ్గర ఒక వార్డుకి సంబంధించి పోలింగ్ కేంద్రం వద్దే డబ్బులు పంచుతున్నారనేది బాహాటంగా కొంతమంది ఫిర్యాదు చేశారు. అది మీ దృష్టికి వచ్చిందా? అధికారులకు ఏమన్నా సూచనలు చేశారా? సో ఎక్కడైనా సరే అటు పోలీస్ ఉంది, మోడల్ కోడ్ టీమ్స్ ఉన్నాయి, మా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అట్లాంటివి ఏవైనా వస్తే వెంటనే యాక్షన్ తీసుకునే విధంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చి ఉన్నాం. ఇక్కడ శంకరపల్లి ఇష్యూ కూడా వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేసుకోవడం జరిగింది. మా ఎంసీసీ టీమ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. ధన్యవాదాలు సార్. ఇది రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పోలింగ్ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. రీపోలింగ్ అయితే ఎక్కడ అవకాశం లేదు. సో పూర్తి స్థాయిలో సో ఇప్పటివరకు అయితే ఓటర్లంతా కూడా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా అర్బన్ ఏరియాల్లో ఓటింగ్కు దూరంగా ఉంటారనే అపవాదును ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు తొలగించాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లాలో సాధ్యమైనంత వరకు పోలింగ్ పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సూర్యతో సతీష్, ఈటీవీ న్యూస్, రంగారెడ్డి. ధన్యవాదాలు సతీష్. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి తిరుపతి నుంచి మనకేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఓకే వెంకటేష్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతుంది. కానీ ఉదయం పూట అనుకున్నంతగా పోలింగ్ నమోదు కాకపోవడం కొంచెం ఆందోళనకరంగా దాస్తుంది. ఇప్పుడు దాదాపు 12:30 కావస్తుంది. 11 గంటల వరకు తీసుకుంటే 24 నుంచి 30% పోలింగ్ నమోదైంది. 1 గంటకు పోలింగ్ శాతం తీయాల్సి ఉంది. అంటే దాదాపు అధికార యంత్రాంగం ఆదిలాబాదు, నిర్మల్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో 4 జిల్లాల్లో కలిపి ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలలో పోలింగ్ జరుగుతుంది. ఈ 4 జిల్లాలో గతంలో దాదాపు 69-70% పోలింగ్ నమోదైంది. ఈ దప్ప దాన్ని 80% పైబడి పెంచాలని చెప్పి ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా నిర్ణయించింది. కానీ ఉదయం నుంచి 11 గంటల వరకు కొంత మందకొడిగా ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే మధ్యాహ్నం కొంత పుంజుకుంటుంది అనుకుంటుంటే మధ్యాహ్న భోజన విరామమైన సమయాన్ని ఆసన్నమవుతుంది. ఫలితంగా ఆశించినంత పోలింగ్ శాతం ప్రక్రియ పెరగలేదు. ప్రధానంగా పోలింగ్ కేంద్రాల వారీగా పెరుగుతున్నది, కానీ ఓవరాల్గా చూస్తుంటే కొంత తక్కువ ఉన్నదనే భావన వ్యక్తమవుతుంది. అటు పోలింగ్ కేంద్రాలు పెంచడానికి కూడా అధికార యంత్రాంగంతో పాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారస, బీజేపీ శతవిధాల ప్రయత్నం చేయాల్సి వస్తుంది. అంటే ఒక్కొక్క ఓటు కూడా కీలకం. అభ్యర్థుల్లో నువ్వా నేనని పోటీ నెలకొంది. అట్లాంటి ప్రాంతాల్లో ప్రతి ఓటర్ను తమ పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు అధికారులు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తున్నది. అయితే ఓటు హక్కు ఎక్కడ విఫలం కాకుండా ఓటు హక్కు వినియోగించుకోలేకపోయామని ఆందోళన తలెత్తకుండా అధికార యంత్రాంగం దానికి అనుగుణ ఏర్పాట్లు కూడా చేసింది. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర
ప్రత్యేకంగా బిఎల్ఓలు, అట్లాగే మెప్మాలో పనిచేసే ఆర్పీలు, రిసర్చ్ పర్సన్లు, అట్లాగే ఆశా కార్యకర్తలను కూడా విధుల్లో బాధ్యతలు అప్పగించి మనతో పాటు ఆశా కార్యకర్తలు, రిసోర్స్ పర్సన్లు, అంగన్వాడీ ఉపాధ్యాయులు అందరినీ ఇట్లా చూస్తున్నాం. ఇప్పుడు మనం మహాలక్ష్మివాడ తిరుపెల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ దాదాపు 9 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ ఈ 9 కేంద్రాలు భారీగా స్లమ్ ఏరియా ఇదంతా. దీనికి భారీగా సాధారణంగా సామాన్యమైన కార్మిక వర్గము లేదా సామాన్యుల ఓటు హక్కు బాగా ఉంటుంది. ఇక్కడ ప్రధాన పార్టీలు కూడా ఈ ప్రాంతాన్ని బాగా కీలకంగా తీసుకున్నాయి. ఫలితంగా ఇక్కడ ఏ ఒక్క ఓటు కూడా వినియోగించుకోలేమనే భావన ఓటర్లలో తలెత్తకుండా కొంత నిరక్షరాస్యత ఉన్న వాళ్ళకు కూడా ఓటు హక్కు చెప్పేందుకు ప్రతి ఉదయం 7 గంటల కన్నా ముందే ఈ ఆర్పీలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు కూడా ఇక్కడ అధికార యంత్రంగా నియమించింది. అట్లాగే వేసవి కాలం ఎక్కువ ఉండడంతో కూడా కొంత అందుబాటులో మందులు కూడా ఉంచారు. ఇప్పుడు అమ్మ మీరు మీకు బాధ్యతలు అప్పగించారు, మీరు ఏం చేస్తారు? అంటే బిఎల్ఓలము మేము మాకు స్లిప్పులు పంచడం అప్పగించారు. మార్నింగ్ 6 నుంచి మొత్తం ఇక్కడ కూర్చొని స్లిప్పులు పంచడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఓట్లు వేయడం జరుగుతుంది లోపలికి వెళ్ళి. అంటే వీళ్ళు ఇక్కడ ఉండి ఒకళ్ళ రెంట్కి వెళ్ళిన వాళ్ళు, ఇక్కడ ఇంతకుముందు ఉండి వేరే ఏరియాలకు వెళ్ళిన వాళ్ళు కూడా అట్లా ఎవరైనా తీసుకోపోకుంటే వాళ్ళకు మేము ఉంచేసి వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతున్నది. రాసి ఇచ్చేస్తున్నారు సార్, వాళ్ళకు పోయి వేసేస్తున్నారు వాళ్ళు. ఇదివరకే వాళ్ళకి అందరికీ ఇల్లుకి కూడా మీరు పంపిణీ చేశారు. అంటే పంపిణీ చేసిన తర్వాత కూడా ఎవరికైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళకు కూడా ఏదైనా అనుమానాలు ఏమైనా ఉంటున్నాయి అట్లాంటి? ఏం లేదు సార్. వాళ్ళకి మేము రాసి ఇచ్చేస్తున్నాము. ఒకవేళ వాళ్ళు ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళు వచ్చినాక సీరియల్ నెంబర్ వాళ్ళకి అన్ని రాసిస్తున్నాం సార్. మేము పోలింగ్ బూత్ నెంబర్ అవన్నీ రాసిస్తున్నాము, పోయి వేసేస్తున్నారు. ఏం ప్రాబ్లం లేదు సార్. ఇప్పుడు అంటే అనుకున్నట్టుగా కొంత ఓటింగ్ ముందుకు రావట్లేదు కదా, ఇంకా టైం ఉన్నదని రావట్లేదా? ఎందుకు రావట్లేదు అంటే చలి ఉన్ననుకున్నారా పొద్దున, ఎందుకు రావట్లేదు అనుకుంటారు? అంటే టైంకు ఒకవేళ వాళ్ళకి వేరే ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకుని కూడా కొంతమంది వస్తారు కదా సార్. ఆ విధంగా వాళ్ళు టైం కేటాయించి రావడం జరుగుతున్నాయి సార్. వాళ్ళు కూడా సాయంత్రం వరకు 5 గంటల వరకు కూడా టైం ఉంది కదా సార్ మనకు. అప్పటి వరకు వాళ్ళు వచ్చేసేస్తారు సార్. మీకు విధులు నిర్వహిస్తున్న మీకు అంటే తాగునీటి వసతి కానీ లేదా ఇంకా ఏమన్నా నీడ వసతి కానీ లేదా మీకు ఇబ్బంది కొన్ని అధికారులు ఏమైనా ఏర్పాటు చేశారా లేదా? చేశారు సార్. మాకు భోజనం ఏర్పాట్లు చేశారు, వాటర్ అన్నీ ఏర్పాటు చేసింది సార్. మాకు లంచ్ కూడా మాకు ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇది ఇక్కడ రిసోర్స్ పర్సన్లు అంటే ఈ స్లమ్ ఏరియాలో ప్రధానంగా ఒక చోట లేరు, ఓటర్లు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మనం పోల్ సీట్లు పంపించేసిన, కానీ చివరి నిమిషంలో అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఓటింగ్ను పెంచుకోవడానికి ఓటర్లు ఇక్కడ తీసుకురావాలంటే వాళ్ళకి పోల్ సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా ఇక్కడ అందుబాటులో ఉన్న అలాంటి వాళ్ళకు కూడా మేము పోల్ సీట్లు ఇస్తున్నామనే మాట వస్తుంది. అమ్మ, మీరు ఆశా కార్యకర్తలుగా మీరు ఏం చేస్తున్నారు? మీరందరూ ఇక్కడ విధులు నిర్వహించడంలో కారణం ఏమంటారు? సార్, మేము ఆశా కార్యకర్తలము. ఎవరికైనా చక్కెర ఇంత వస్తే వాళ్ళకు ఓఆర్ఎస్ కలిపి ఇవ్వడము, వాళ్ళకు జ్వరం కానీ మోషన్స్ కానీ కావాలనుకున్న వాళ్ళకు ట్యాబ్లెట్లు ఇవ్వడము, వాళ్ళకు అందుబాటులో మేము సహకరిస్తున్నాం సార్. మీకు ట్యాబ్లెట్లన్నీ ఎప్పుడు తీసుకొచ్చారు? ఏమేమి ట్యాబ్లెట్ మీ దగ్గర అందుబాటులో? మా దగ్గర మెట్రోజెల్ అంటే మోషన్స్కి సంబంధించినవి, జ్వరంకి సంబంధించినవి పారాసెటమాల్, మళ్ళీ సర్ది లివోసిట్రిజను, మళ్ళీ ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అంటే ఎవరికైనా చక్కెర ఇంత వస్తే వాళ్ళకు అవైలబుల్గా ఉండడానికి ఆ ట్యాబ్లెట్లు, ప్యాంటోజల్, మళ్ళీ అంటే నొప్పులే కాల్షియము ఆ ట్యాబ్లెట్లు, డైక్లోఫెనాక్. అమ్మ, అంగన్వాడీ కార్యకర్తలుగా అమర్గా టీచర్గా మీరంతా ఏం చేస్తున్నారు? మేము గత 10-18 సంవత్సరాల నుండి ఇక్కడ పనిచేస్తున్నాం. బిఎల్ఓలుగా మొత్తము వార్డు 2లో పనిచేస్తున్నాను. స్లిప్పులు వంచడము 99% వంచేసాము. మిగతా వాళ్ళు ఎవరన్నా ఇళ్ళల్లో పంచినప్పుడు ఇళ్ళల్లో లేకపోవడం అటువంటి వాళ్ళకు ఇప్పుడు ఇచ్చేస్తున్నాం వచ్చిన వాళ్ళకు. మీరు చేసిన అన్నిటికీ డబ్బులు దాంతో వచ్చేసినాయి మీకు? ఇంతవరకు రాలేదు సార్, రాలేదు డబ్బులు మాత్రం రాలేదు. మేమైతే ఏ పని చెప్పినా చేస్తున్నాం. మా అంగన్వాడీ పనులు నిర్వర్తిస్తూ ఇవి కూడా చేస్తున్నాం బిఎల్ఓ డ్యూటీ. కానీ డబ్బులు మాత్రం వస్తలేవు సార్. ఇది ఇక్కడ విధుల నిర్వహణలో ఉన్న అటు మెప్మా, రిసర్చ్ పర్సన్లు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ల విధి నిర్వహణ అంటే పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడంలో పోలింగ్ సిబ్బంది పాత్ర ఎంత ఉన్నదో, పోల్ సీట్లను పంపిణీ చేయడము లేదా ఇంటింటికి పంపిణీ చేయడము, ఇక్కడ వచ్చిన వారికి సూచన సలహా ఇవ్వడంలో వీరి పాత్ర కూడా కీలకంగా ఉన్నది. పైగా ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంతటా బాగా ఎండ కాస్తుంది. రాత్రిపూట చలి పెడుతుంది, ఉదయం పూట ఎండ కాస్తుంది. ఆ ఎండకు అనుగుణంగా ఎక్కడన్నా తల తిరిగి పగిలిపోయినా లేదా
నీటి వసతి లేకపోయినా అలాంటి వాళ్ళకు కూడా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా అధికార యంత్రాంగం ఓఆర్ఎస్ ప్యాకెట్లు, పారాసిటమాల్, మెట్రోజిల్ లాంటివి ఉంచారు. వారి బాధ్యతలు కూడా మెప్మా, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు అప్పగించింది అధికార యంత్రాంగం. వీటన్నిటి బాగానే ఉన్నా కానీ పోలింగ్ కేంద్రానికి రప్పించడంలో ఇప్పుడు ఓటర్లని తీసుకురావడమే ప్రధాన పార్టీలకు పరీక్షగా మారింది. వీళ్ళందరూ కూడా సకాలంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడానికి సాయంత్రం 5 గంటల సమయం ఉంది. ఇప్పటికే 1 గంట దాదాపు కావస్తుంది. ఇప్పుడు 12:30 అయిపోయింది, మరొక 1 గంట కావస్తుంది. ఈ లోగా నుంచి కొంత వేగిరం పెంచాలని అటు ప్రయత్నం అటు అధికార యంత్రాంగం ఇటు ప్రధాన పార్టీలలో కూడా కనిపిస్తుంది. ఇలాంటి విధులు నిర్వహించే వాళ్ళని కూడా ఒక బాధ్యతలు నిర్వహించడంలో ఎంతైతే అధికారులు శ్రద్ధ తీసుకుంటారో అలాంటి వారి వేతనాలు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా వీరిని ఆ వేడుకోలు కూడా వినిపిస్తుంది. మొత్తం మీద ఈ మున్సిపల్ ఎన్నికల్లో అటు రాజకీయ పార్టీలకు ఇటు అధికారులకు ఇలాంటి పనిచేసే వాళ్ళకు కూడా పరీక్షగానే కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఆదిలాబాద్లోని పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఓటు స్టూడియో. ధన్యవాదాలు మనకేశ్వర్. అలాగే సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల సరళికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ పోతిరెడ్డిపల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. వెంకటేష్, ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కూడా కొంత మందకోడిగా సాగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియ ఇప్పుడిప్పుడే ఊపందుకుందని చెప్పుకోవచ్చు. 11 గంటల సమయానికైతే మాత్రం అన్ని ఇటు సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ 3 ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం 30% పోలింగ్ అయితే మాత్రం నమోదైందని చెప్పుకోవాలి. ప్రధానంగా ఈ సంగారెడ్డి, సిద్దిపేట అలాగే మెదక్ జిల్లాల్లో మాత్రం ఈ పురపోరులో కొంత ఉత్కంఠభరితమైతే నెలకొంది. ఆయా పార్టీలు తమకే ఓటేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆయా పార్టీలకు సంబంధించినటువంటి ముఖ్య నేతలు ప్రతి వార్డులో కూడా జల్లెడ పెట్టారు. అదే కార్నర్ మీటింగుల్లో తాముకు ఓటేసి గెలిపించినట్లయితే తాము ఏం చేస్తామనేది ఒక స్పష్టమైన పేపర్లో రాసి వాళ్ళకి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే కొంత హామీలు కూడా గుప్పించిన పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీగా పోటీ నెలకొంది. అలాగే బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంది. ఇక్కడ హరీష్ రావు అలాగే రాజకీయ ఉద్దండులు ఎవరైతే ఉన్నారో హరీష్ రావు కావచ్చు, అలాగే మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఇక్కడ దామోదర్ రాజ్ నరసింహ కావచ్చు, జగ్గారెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు కూడా ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండటంలోనే రాజకీయంగా కొంత ఉత్కంఠ నెలకొంది. ఈ అంటే సెమీఫైనల్ లాగా జరిగేటువంటి ఈ మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తింపు ద్వారా జరుగుతాయి కాబట్టి రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఇలాంటి గుర్తింపులపైన జరిగే ఎన్నికలైతే మాత్రం కొంత ప్రభావాన్ని చూపుతాయని చెప్పి కూడా కొంత ఈ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయం వ్యక్తం చేయడంతోనే దీనిని అందరూ కూడా చాలా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అంతేవిధంగా పోలింగ్ సక్రమంగా నిర్వహించాలి, 95% కంటే కూడా ఎక్కువ పోలింగ్ నమోదయ్యే విధంగా కూడా చూడాలని చెప్పి కూడా ఎన్నికల సిబ్బంది అయితే మాత్రం ఎప్పటి నుంచో కూడా దానికి సంబంధించినటువంటి ఈ ఓటర్ స్లిప్పుల దగ్గర నుంచి అలాగే సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా నిర్వర్తించింది. అంటే అటు రాజకీయ పక్షంగా ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు, అలాగే అంతే విధంగా ఎన్నికలు సజావుగా జరపాలి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని చెప్పి కూడా పోలింగ్ నిర్వహించే విధంగా కూడా ఈ ఎన్నికల సంఘం అయితే మాత్రం తీసుకుంది. అటు సంగారెడ్డిలో ప్రధానంగా సంగారెడ్డి పట్టణంలో చూసుకున్నట్లయితే మొత్తం 38 వార్డులు ఉన్నాయి. ఈ 38 వార్డుల్లో దాదాపు ఎక్కువ శాతం ఓటర్లకు ఇబ్బందులు కలుగుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క స్కూల్లో ప్రైవేట్ స్కూల్ తీసుకున్నట్లయితే ఒక స్కూల్లోనే దాదాపు 4 నుంచి 5 వార్డులు ఏర్పాటు చేశారు. అక్కడ మాత్రం కేవలం ఒక్క వీల్ చైర్ మాత్రమే ఏర్పాటు చేశారు. ఒకేసారి 2-3 దివ్యాంగులు వచ్చినట్లయితే వారిని లోపలికి తీసుకువెళ్ళడంలో ఎంతగానో ఇబ్బందులకు గురవుతున్నారు. చేసేదేమీ లేక వారి కుటుంబ సభ్యులే భుజాన వేసుకుని వారిని అయితే మాత్రం లోపలికి తీసుకువెళ్ళి ఓటేస్తున్న పరిస్థితి. అధికారులు మాత్రం తమకు పట్టనట్టే వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అదేవిధంగా ఇటు తాగునీరు మాత్రం ఏర్పాటు చేశారు కానీ అక్కడ సరైన గ్లాసులు కానీ లేకపోతే లోపలికి స్లిప్పుల కోసం వచ్చి తమ ఓటు వేసి వినియోగించుకోవడానికి వచ్చిన ఓటర్లకు మాత్రం స్లిప్పులు అలాగే లోపలికి వెళ్ళి ఓటు వినియోగించుకోవడానికి మొత్తం కూడా చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక పోలింగ్ పర్సంటేజ్ ఒకసారి చూసినట్లయితే సంగారెడ్డి జిల్లాలో 11 గంటల వరకు 30.67 పోలింగ్ శాతం నమోదైంది. అలాగే సిద్దిపేట జిల్లాలో 11 గంటల వరకు 35.98% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లా 11 గంటల వరకు చూసుకున్నట్లయితే 35.94% పోలింగ్ నమోదైంది.
మొత్తంగా ఈ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అటు ప్రధానంగా మెదక్ జిల్లాలో మాత్రం నర్సాపూర్లో కొంత గొడవలు తావిచ్చిందని చెప్పుకోవాలి. నర్సాపూర్ 15వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య కొంత ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం గల్లాలు పట్టుకుని చింపుకుని గొడవకైతే తీవ్ర స్థాయిలో ఉద్రిక్త పరిస్థితి అక్కడ నెలకొంది. పోలీసులు చొరవతో మాత్రం ఇరు వర్గాలను అయితే మాత్రం అక్కడి నుంచి వెళ్ళగొట్టిన పరిస్థితి కనపడుతుంది. అలాగే మెదక్ జిల్లా రామాయణపేట 7వ వార్డులో బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నారు, ఓటర్లను తమ వైపు మళ్లించుకోవడానికి నిబంధనలకు వ్యతిరేకంగా ఇక్కడ డబ్బులు పంచుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకులు అయితే మాత్రం ఆరోపణ వ్యక్తం చేయటం కాంగ్రెస్ బీజేపీ వర్గాల మధ్య కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇద్దరిని కూడా పోలీసులు ఏదైనా విషయం ఉంటే మాకు చెప్పాలి కానీ మీరు గొడవ పడకూడదు అన్న క్రమంలోనే వారిని అయితే అక్కడి నుంచి చెదరగొట్టారు. అటు సంగారెడ్డి జిల్లాలో కూడా ఈ కొంత ఎటువంటి గొడవలు జరగలేదు కానీ ప్రస్తుతం అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అటు సిద్దిపేట సంగారెడ్డి 2 జిల్లాల్లో మాత్రం కొంత ప్రశాంతంగానే జరిగింది. అలా మెదక్ జిల్లాలో మాత్రం ఈ 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. పోలీసులు అయితే మాత్రం ఎప్పటికప్పుడు ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద పైలట్ వాహనంతో మొత్తం తిరుగుతూ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది, ఇంకొక 5 గంటల వరకు సమయం ఉంది కాబట్టి ఓటర్లు తమ ఓటు హక్కును రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును వినియోగించుకోవడానికి అయితే పోలింగ్ కేంద్రాల వద్దకైతే తరలి వస్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. ఉదయం కొంత మందకొడిగా సాగినటువంటి ఈ పోలింగ్ ఇప్పుడిప్పుడే ప్రతి గంటకు కూడా ఒక్కొక్కసారి డబుల్ శాతం అయితే నమోదు అవుతూ ఉంది. అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అంటే చదువుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళిన విద్యార్థులు సైతం రాత్రే తమ ఇళ్లకు చేరుకున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అయితే మాత్రం పోలింగ్ కేంద్రాలు బాటపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే జహీరాబాద్ నారాయణఖేడ్ ప్రాంతంలో కొంచెం వెనుకబడిన ప్రాంతాలు కాబట్టి అక్కడ వలస వెళ్ళే ఓటర్లు అయితే ఎక్కువ మంది ఉంటారు. వారిని మాత్రం ఈ తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ వలస వెళ్ళిన వారిని ఇళ్లకు తీసుకువచ్చేందుకు రాజకీయ పార్టీలు తీవ్రంగానే శ్రమించాయని చెప్పుకోవాలి. వారు నిన్న సాయంత్రం అంతా కూడా ఫ్యామిలీలన్నింటినీ కూడా ఇళ్లకు తీసుకొచ్చారు. వారందరినీ కూడా పోలింగ్ కేంద్రాల వద్దకు తీసుకొచ్చే బాధ్యత కూడా వారే చేపట్టారు. కొంతమంది స్వయంగా తమ వాహనాల్లోనే తీసుకువచ్చే పోలింగ్ కేంద్రాల వద్ద విడిచిపెట్టిన పరిస్థితి అయితే కనిపించింది. అదేవిధంగా పోలింగ్ శాతాన్ని ఎక్కువగా నమోదు చేయడానికి అయితే మాత్రం అటు మొత్తం ఎన్నికల సంఘం అయితే మాత్రం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి అల్లర్లు జరగకుండా పోలీసులు ఎంత బాధ్యతతో ఈ ప్రధాన ముఖద్వారాల వద్ద అయితే ఎంత పటిష్టంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క ఓటు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా దొంగ ఓట్లు వేయకుండా చాలా జాగ్రత్తలు అయితే మాత్రం ఈ ఎన్నికల సిబ్బంది అయితే నిర్వహిస్తుందని చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల వీల్ చైర్లు ఇబ్బందులు తప్ప మిగతా ప్రాంతంలో అయితే మాత్రం కొంచెం సజావుగానే సాగుతూ ఉంది. వీల్ చైర్లు కావచ్చు, అలాగే వాటర్ ఫెసిలిటీ అయితే కల్పించారు. సంగారెడ్డి పట్టణంలో మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఏర్పడుతూ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం 1 గంట వస్తున్న నేపథ్యంలోనే దాదాపు ఇప్పటికి చూసుకున్నట్టయితే అధికారుల అంచనా 50% కూడా పైనే నమోదైందని కూడా చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం అయితే గంటకు పెరుగుతూ ఉంది. సాయంత్రం 5 గంటల వరకు అయితే లోపలికి వచ్చిన వరకు అయితే మాత్రం తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల సంఘం అయితే మాత్రం అవకాశం కల్పిస్తూ ఉంది. అయితే వేచి చూడాలి. 95% మాత్రం ఈ పోలింగ్ శాతం నమోదయ్యే విధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జిల్లా యంత్రాంగం మొత్తం సర్వం సిద్ధమైనట్లు కూడా అధికార యంత్రాంగం చెప్తా ఉంది. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి. ధన్యవాదాలు రామకృష్ణ. అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పురపాలక ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. రైట్ వెంకటేష్, ఉమ్మడి నల్గొండ జిల్లా అయితే ఊపందుకుని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కాస్త అప్పటికి కూడా 8 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ అయితే ఊపందుకుంది. ప్రస్తుతం అయితే అన్ని కూడా కిరిసిపోయిన పరిస్థితితో ఉంది. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఏవైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో 100 మీటర్ల పరిధిలో పోలీస్ ఆంక్షలు అయితే కఠినంగా అమలు చేస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా నల్లగొండ ఈ గతంలో పార్టీగా ఉండేది ఈసారి నల్గొండ కార్పొరేషన్గా తీర్చిదిద్దారు. అయితే ముఖ్యంగా నల్గొండలో మొత్తం 48 డివిజన్లు ఉన్నాయి. ఈ 48 డివిజన్లు కూడా ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకొని అభ్యర్థులందరూ కూడా పోటా చేశారు. ఉదయం నుంచి కూడా పోలింగ్ సార్లు కూడా ఎలా ఉందనేది ఒక ఉత్కంఠ వాతావరణంలో ఉన్నారు. అభ్యర్థులందరూ కూడా అసలు పోలింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి
అని చెప్పేసి కూడా వీరందరూ ఆ పోలింగ్ కేంద్రాల సమీపంలో ఉండి ప్రతి ఒక్క ఓటర్ నాడిని కూడా పట్టుకునే విధంగా కూడా పరిశీలిస్తున్నారు. ఓటర్ ఎటువైపు ఓటేస్తున్నారు, తమకు పడుతున్నాయా లేదా వేరే అత్యధిక పడుతున్నాయా అనేది కూడా ఒక అంచనాకి ఇప్పుడే వస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ పోలింగ్ కేంద్రాల వద్ద అయితే స్వల్ప ఉద్ధృతులు కూడా నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. నల్గొండ జిల్లా కేంద్రంలో 32వ డివిజన్లో ఇక్కడ మేయర్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి పోటీ చేస్తున్నారు. వీరితో పాటు బలపరిచిన అభ్యర్థులు కూడా ఉన్నారు. ఇక్కడైతే కొంతమంది నుంచి వ్యక్తులు వచ్చేసి ఇక్కడ దొంగ ఓట్లు వేసేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇటు నేతల మధ్య కూడా పెద్ద ఎత్తున కూడా వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న పోలీసులు అయితే బీఆర్ఎస్ నేతలు ఇక్కడ రోడ్డు బైఠాయించి కాసేపు ఇక్కడ ఆందోళన జరిగిన పోలీసులు అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపారెడ్డి కూడా వచ్చి కొంతసేపు అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. దీంతో ఇక్కడ ఈ 32వ డివిజన్లో అయితే కాస్త స్వల్ప ఉద్రిక్తత ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దీంతో అక్కడ పోలీసు బలగాలు అయితే పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. అయితే ఇక్కడ పోలింగ్ కేంద్రానికి సమీపంలో 100 మీటర్ల పరిధిలో ఎవరు ఉండదని కూడా వీళ్ళందరినీ కూడా చెల్ల చేసే పరిస్థితి ఉంది. 32వ డివిజన్లో అయితే ఇటు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా 100 మీటర్ల పరిధిలో ఎవరు ఉండకుండా అయితే పోలీసులు కూడా ఉండకూడదని చెప్పేసి కూడా ఇప్పటికీ పోలీసులు ఆంక్షలు విధించినప్పుడు కూడా ఎవరు కూడా లెక్క డివిజన్లో చూసుకోవచ్చు. ఇక్కడ దాదాపు రోడ్డుకి ఇరువైపులా అటువైపు ఇటువైపు 100 మంది కూడా పార్టీ నాయకులు ఉన్నట్టు కూడా మనకి విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అయితే ఈ నల్గొండ డివిజన్ మినహా 32వ డివిజన్ మినహా నల్గొండలో మొత్తం ప్రశాంతంగా అయితే ఈ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఇక సూర్యాపేట పట్టణ కేంద్రంలో 45వ డివిజన్లో కూడా అక్కడ కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య అయితే కొంత నెలకొంది. అక్కడ కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. వెంటనే అక్కడ పోలీసు అక్కడ ఘటనా స్థలాన్ని చేరుకొని వాళ్ళందరినీ చాలా చేశారు. వీటితో హుజూర్ నగర్ లో కూడా పలు ప్రాంతాల్లో కూడా చిన్న వాగ్వాదాలు నెలకొనడం, బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం, ఉద్రిక్త వాతావరణాలు నెలకొన్నాయి. ఈ 2-3 ఘటనల మినహా మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వాతావరణంలో అయితే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం కూడా నల్లగొండ కార్పొరేషన్ తో కలిపి మొత్తం 18 చోట్ల అయితే మున్సిపల్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అయితే అభ్యర్థులందరూ కూడా గత వారం రోజులు నిన్నటి వరకు కూడా హోరావారీగా ప్రచారాలు చేసుకున్నారు. ఈ రోజు పోలింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా 3 జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లు, ఎస్పీలు మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు చేస్తూ అక్కడ పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడ కూడా ఎలా స్మూత్గా పోలింగ్ మొత్తం జరిగే విధంగా కూడా తగిన చెప్తున్నారు. అయితే వీటితో పాటు ఏవైతే సంస్థాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. వీటితో పాటు అదనపు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా పూర్తిగా స్వేచ్ఛాయుత వాతావరణంలో హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు కూడా అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఇటు సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాలో 3 జిల్లా కేంద్రాల్లో కూడా వాతావరణంలోనే ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా తమ ఓటు హక్కును ఇప్పటికే వినియోగించుకున్నారు. కొంతమంది కూడా వినియోగించుకోవడానికి కూడా ఇప్పుడు క్యూ లైన్లో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కనుక పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే 11 గంటల వరకు కనుక చూసుకున్నట్లయితే నల్గొండ జిల్లా కేంద్రం మొత్తం కూడా నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో చూసుకున్నట్లయితే మొత్తం కూడా 27.3 పోలింగ్ శాతం నమోదైంది. అదేవిధంగా 11 గంటల వరకు సూర్యాపేట జిల్లాలో చూసుకుంటే నమోదైంది. అదేవిధంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 11 గంటల వరకు కూడా 31% పోలింగ్ నమోదైన అధికారులు చెప్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే 1 వరకు ఎంతవరకు పోలింగ్ నమోదైంది కూడా అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. గతంలో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం అధికంగా నమోదు అని చెప్పి కూడా అధికారులు, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ అధికారులు కూడా ఆశాభావం పెంచడమే తన లక్ష్యం అని చెప్పి కూడా అక్కడ అధికారులు కూడా చెప్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కూడా ఇక్కడ జిల్లా యంత్రాంగం, జిల్లా ఎన్నికల అధికారులు కూడా కోరుతున్నారు. ఇది ఉమ్మడి నల్గొండ వ్యాప్తంగా ఉండడం తాజా సమాచారం. ఓటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను ఉన్నతాధికారులు నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ సరళి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఇన్ఫ్రా ఉన్న వాళ్ళకే ఇది ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉంది ఇన్ఫ్రా. సో కెమెరాస్ పెట్టడం, వెబ్ కెమెరాస్ అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ అవుట్ సైడ్ అన్నీ పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా అనుభవం ఉన్న వాళ్ళే. లాస్ట్ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్ ప్లస్ పార్లమెంటరీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఇందులో భాగంగా వాళ్ళు చేశారు కూడా వెబ్ కాస్టింగ్. కాబట్టి వాళ్ళ దగ్గర అన్ని పరికరాలు ఉన్నాయి కాబట్టి ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సార్, అంటే ఇది ఫేస్ రికగ్నిషన్ కూడా గతంలో మనం పెట్టాము, ఇప్పుడు అది కంటిన్యూ అవుతుందా? ఈ దీనికి ఎలక్షన్కి మేడం గారు
కోఆర్డినేట్ చేస్తున్నారు. ఫేస్ రికగ్నిషన్ దొంగ ఓట్లు పడకుండా ఉండే అవకాశం ఉంటుంది కదా. ఈ వెబ్ కాస్టింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. అది కూడా మీన్స్ వేరే రాంగ్ పర్సన్ ఇంపర్సనేషన్ వేరే వాళ్ళు వచ్చి ఓటు వేయడం అనేది కూడా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. అది అవుట్ సైడ్ ఇట్స్ మ్యాపింగ్ ఇస్ అన్ ఎక్సర్సైజ్. అది మ్యాపింగ్ అనేది మొదటి ప్రక్రియ. అది గుర్తించడం ఓటర్స్ ఎవరు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడెక్కడ ఉన్నారు అని గుర్తించడమే మ్యాపింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. హైదరాబాదే కాదు, మున్సిపల్ ఏరియాస్లో ఓటర్స్ మైగ్రేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటున్నారు అనేది వాళ్ళని గుర్తించడము, వాళ్ళని అది కొంచెం టైం కన్స్యూమింగ్. రూరల్ ఏరియాస్లో మోర్ దెన్ 70% మ్యాపింగ్ చేయగలరు. మ్యాపింగ్ అంటే గుర్తించారు ఏ ఫ్యామిలీస్ ఎక్కడ ఉంటున్నారు, ఎవరు వాళ్ళు అనేది గుర్తించడం జరిగింది. మ్యాపింగ్ అనేది అది. సో మ్యాపింగ్ మొదట బాగా చేయడంతో చేస్తే యాక్చువల్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ మొదలైతే చాలా ఈజీగా ఉంటుంది. మ్యాపింగ్ ఈ టైంలో కంప్లీట్ చేయాలని లేదు. ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పటివరకు 55% అయింది. 55%. సార్, అర్బన్లో పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి ఇంకా ఏం చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఇప్పటికి మనం చూస్తే 29, 30 ఆ పర్సెంటేజ్ మాత్రమే ఉంది. ఇది మామూలుగా ఎలక్షన్స్ లో కూడా అదే జరుగుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ లో కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో అర్బన్ లో చాలా తక్కువ జరుగుతుంది గ్రామీణ ప్రాంతాలతో పోల్చుకుంటే. పెంచుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఎలక్టర్స్ని మీరు వచ్చి వేయండి అని చెప్పేసి వివిధ ప్రచారాల ద్వారా మనం ప్రోత్సహించవచ్చు. అంతవరకే. కంపల్సరీ మీరు వచ్చి ఓటు వేయాలనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు ద ఇండివిజువల్. మేము ఫోర్స్ చేసి మిమ్మల్ని తీసుకురాలేం. వీ కెన్ ఓన్లీ గివ్ లాట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్. మీరు ఓటు వేయండి, ఓటు అనేది మీరు ఉపయోగించుకోవాలి, మీరు దేశ భవిష్యత్తు కోసం ఎన్నుకుంటున్నారు కాబట్టి మీరు అని చెప్పి ప్రోత్సహించగలం. అంతవరకే. వాళ్ళని వేరే విధంగా ఫోర్స్ చేసి తీసుకురాలేం. అంటే ఎక్కువ కాంప్లికేషన్ అంటున్నారు. చాలా మంది డబుల్ ఓటర్ల వల్ల ఈ ఓటర్ లిస్ట్ ఎక్కువ కనిపించి యాక్చువల్ పర్సెంటేజ్ తగ్గడానికి కారణం ఏంటని చెప్పి అంటున్నారు సార్. అది నిజమేనా? అది మ్యాపింగ్ ద్వారా ఇది కొంతవరకు అరికట్టడానికి అవకాశం ఉంది. మెయిన్లీ అర్బన్ పాకెట్స్లో. కొన్ని మెయిన్లీ అర్బన్ పాకెట్స్లో కొన్ని డెలీషన్ అనేది ఎక్కువ చేయకపోవడం, తర్వాత చనిపోయిన వాళ్ళ పేర్లు తీయకపోవడం అనేది కొంత ఉంది. అన్నీ ఈ ఎస్ఐఆర్ ద్వారా చాలా వరకు ఇవన్నీ కరెక్షన్కి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇట్స్ ఓన్లీ మ్యాపింగ్ ప్రాసెస్ ఇప్పుడు జరుగుతున్నది. మ్యాపింగ్ అనేది టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, ప్లస్ ఫీల్డ్ లెవెల్ కూడా వెళ్ళచ్చు. టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ అంటే రూమ్ కూర్చొని 2002 డేటా ప్లస్ 25 డేటా కంపేర్ చేసి నేమ్స్ అది చేయడం టేబుల్ టాప్ ఎక్సర్సైజ్. రూమ్లో కూర్చొని చేసేది. తర్వాత బిఎల్ఓస్ని ఫీల్డ్కి వెళ్ళి హౌస్ టు హౌస్ వెరిఫై చేయడం చెప్పడం జరిగింది. రూరల్ ఏరియాస్లో చాలా వరకు అది పూర్తయింది. ఓన్లీ ఇన్ అర్బన్ పాకెట్స్ కొంత లాగింగ్ బిహైండ్. అవన్నీ కూడా ఈ మ్యాపింగ్ ఎస్ఐఆర్లో అన్ని చాలా వరకు రెక్టిఫై అయిపోతాయండి. బికాజ్ ఈ మ్యాపింగ్ ప్రాసెస్లో మ్యాపింగ్ చేసే టైంలోనే వాళ్ళు పేర్లు వేరే చోట ఉన్న ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొన్ని బయట వస్తున్నాయి. కాబట్టి అది ఖచ్చితంగా యాక్చువల్ ఎస్ఐఆర్ స్టార్ట్ అయినప్పుడు అది చాలా వరకు మార్పులు రావడం అవకాశం ఉంది. లేదు, ఏం లేవు ఇప్పుడు. థ్యాంక్ యూ. ఓటింగ్ సరళి ఎలాగున్నది, క్యూలు ఎలా కదులుతున్నాయి, ఓటర్స్ వచ్చిన వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు అందుతున్నాయి, ఇవన్నీ కూడా మేము మార్నింగ్ నుంచి పరిశీలన చేస్తున్నాము. ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చి సాయంత్రం అయ్యేసరికల్లా పోలింగ్ ముగిసే టయానికి చక్కటి పర్సంటేజ్తో మనం ఈ ఎలక్షన్స్ ముగించవచ్చు అని మేము ఆశిస్తూ ఉన్నాము. ఇంకొకసారి కూడా అపీల్ చేస్తున్నాను, 5 o'clock వరకు మనకు టైం ఉంది. క్యూస్లో గనక ఎక్కువ సమయం నిలబడాల్సి వస్తే చీట్స్ కూడా వేసి మేము 5 o'clock తర్వాత కూడా ఈ పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఓటర్స్ అందరికీ అపీల్ చేస్తున్నాము, తప్పకుండా వచ్చి
మీ ఫ్రాంచైజ్ని ఉపయోగించుకోండి. ఇది ఒక పండుగ లాంటి వాతావరణం కూడా చాలామంది కలెక్టర్స్ సృష్టించారు. రావాలి, మీకు ఆహ్వానాన్ని అందించాము. అలాగే ఓటర్ స్లిప్స్ కూడా అందరికీ పంచాము. తప్పకుండా మీరు వస్తే ఈ డెమోక్రసీ ఇన్ యాక్షన్ మీరు కూడా చూడడానికి అవకాశం కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ యువర్ ఓన్ ఓట్, మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చారు, ఎలాగ ఓటింగ్ చేస్తున్నారో కూడా మనం గమనించవచ్చు. చక్కటి సదుపాయాలే కాకుండా ప్రైవసీ ఆస్పెక్ట్లో కూడా మీరు ఓటు ఎవరికి వేస్తున్నారు, ఏంటి, సెక్యూర్గా వేస్తున్నారు లేదా, అలాంటి చక్కటి వాతావరణం కూడా కల్పించడం అనేది జరిగింది. సో ఈ వెబ్కాస్టింగ్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇంకా బాగా ఓటర్స్ అవేర్నెస్ కూడా మనం పెంచవచ్చు. ఇవి నిరంతరం లైవ్ కాస్ట్ అవుతూ ఉన్నాయి అని అంటే కూడా ఇప్పుడు మీ ద్వారా చాలామంది కూడా ఈ వెబ్కాస్టింగ్ అవుతున్నటువంటి సన్నివేశాలు మీరు చాలా చక్కగా మీ యొక్క మీడియాలో కూడా చూపించడం జరుగుతుంది. ఇది కూడా ఓటర్ అవేర్నెస్ కూడా దారి తీయాలని మేము కూడా కోరుకుంటున్నాము. అయితే పోలింగ్ స్టేషన్స్ అనేవి ఎలాగుంటాయి, బ్యాలెట్ పేపర్ అంటే ఏంటి, దీని ఓటింగ్ ప్రైవసీ అంటే ఏంటి, ఓటింగ్ పర్సంటేజ్ అని మామూలుగా మనం అనుకుంటున్నటువంటి ఎలక్టరల్ రోల్స్ ఎలాగ ఉంటాయి, ఇటువంటి వాటి మీద కూడా అవగాహన, ముఖ్యంగా యంగ్ జనరేషన్. సో ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్లో యంగ్ జనరేషన్లో ఉన్నవాళ్ళు, 50 తక్కువ ఉన్నవాళ్ళు, ముఖ్యంగా 40 తక్కువ ఉన్న వాళ్ళే అత్యధికమైన పర్సంటేజ్లో నిలబడ్డారు కూడా. ఇది కూడా చాలా పాజిటివ్ ట్రెండ్గా మనం చెప్పుకోవచ్చు. అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ పోలింగ్ పర్సంటేజ్ కూడా పెరిగితే అది మన డెమోక్రసీకి ఒక గుర్తు. మనం అందరం భాగస్వామ్యంలే. మన ఓటు ఇట్ మీన్స్ సంథింగ్ టు డెవలప్మెంట్. అంటే మన ఓటు అన్నది డెవలప్మెంట్కి ఒక మంచి ఇండికేటర్ అన్నమాట. మనం ఓటు వేసి మనం గెలిపించుకున్న వాళ్ళు మన డెవలప్మెంట్కి దోహదం చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను అందరికీ ఇంకొకసారి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. జై. కమ్ కమ్, అదిగో మేడం వచ్చారు. నువ్వు బయట నువ్వు ఇటురా. ఇంకా ఏం లేదండి, ఏమంటే చెదురు మొదురు సంఘటనలు తప్ప, అందట్టు అవుట్ సైడ్ ది 100 మీటర్స్ బార్డర్ కాబట్టి మనకి శాంక్టిటీ అంతా ఈ 100 మీటర్స్ ఈ లోపల ఉన్నటువంటి వాతావరణమే. మీరు కనుక చూస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ మేము నిర్భయంగా మా ఓటు మేము వేసుకొని బయటికి వెళ్ళొచ్చు అనే ఒక వాతావరణం మనం కల్పించాము. అంతేకాకుండా పండగ వాతావరణం కూడా ఒక ఆహ్వానం పలుకుతూ ఒక ఇన్వైటింగ్ ఎన్విరాన్మెంట్ కూడా మనం కల్పించాం. సో ఈ వెబ్కాస్టింగ్ అంటే అది కేవలం ఏదన్నా అవుతుందేమో కాబట్టి మనం వెబ్కాస్టింగ్ అట్లా కాదండి. ఇట్ ఈస్ జనరలీ డెమోక్రసీ అనేది ఎలా నడుస్తుంది, మనం ఎంత లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అని మనం ఏదైతే చెప్పుకుంటామో అది మన కళ్ళారా అందరికీ కనిపించే ఒక అవకాశం ఈ వెబ్కాస్ట్ ద్వారానే మనకు దొరుకుతుంది. సో ఇట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. మనకు కూడా చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఒక నేషనల్ యాంథమ్ చదువుతాము, ఒక పాడతాము, ఇండిపెండెన్స్ డేలో మనం పాల్గొంటాము. దిస్ ఇస్ ఆల్ నేషనల్ ఫెస్టివల్స్గా మనం ఎట్లాగా అంటాము. డెమోక్రసీలో ఓటు వేయడం కూడా ఒక పండగే. సో అటువంటి పాజిటివ్ ట్రెండ్ని మనం తీసుకురావాలి అంటే ఇటువంటి ఎన్విరాన్మెంట్ కల్పించడం, ఫెసిలిటీస్ అనేది వాళ్ళు వస్తున్నారు కదా మనం ఇవ్వడం కాదు, వాళ్ళు వస్తారు, మనం తప్పనిసరిగా మనం ఉండి ఆహ్వానం పలకాలి అనే ఒక వాతావరణానికి మనం మూవ్ అవుతున్నాం. కాబట్టి అది అంతా కూడా వెబ్కాస్ట్లో మనం అందరికీ తెలియజేస్తూ మీరు తప్పకుండా రండి అనే ఆహ్వానాన్ని మనం ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. అది రూల్స్ ప్రకారంగా మళ్ళీ దానికి వేరే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మొత్తం ప్రాసెస్ మనం కవర్ చేయవలసి ఉంటుంది. థ్యాంక్ యూ. మేడం అడగాలి, మైకిల్ బెటర్. అందరికీ నమస్కారం. జనరల్గా అర్బన్ లోకల్ బాడీస్లో లేకపోతే సిటీస్లో ఓటింగ్ పర్సంటేజ్ అంతంత మాత్రమే ఉంటుందని మీకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈసారి చేసిన ప్రయత్నం అంటే ఓటర్స్ అవేర్నెస్ కానివ్వండి, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రోత్సాహం ఎటువంటిదంటే వీఆర్ సీయింగ్ వెరీ గుడ్ పోలింగ్ పర్సంటేజెస్ ఇన్ చాలా మున్సిపాలిటీస్లో కూడా. ఒకటి కార్పొరేషన్ అయినా సరే ఈసారి కొత్తగూడెంలో మంచి ఓటింగ్ పర్సంటేజ్ వచ్చింది. దీనికి ఏంటంటే పాలవంచ మున్సిపాలిటీ అయినా మనము ఫస్ట్ టైం పాలవంచ
కొత్తగూడెంలో కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఎలక్షన్స్ అక్కడ నిర్వర్తిస్తున్నాము. సో ఒక డెమోక్రసీని వెల్కమ్ చేసేది మనము కొత్తగూడెం కార్పొరేషన్లో చూస్తున్నాం. కొత్తగూడెం కార్పొరేషన్లో ఈసారి కొత్తగూడెం, పాలవంచ అండ్ సుజాత నగర్ని కలిపి మనం ఒక కార్పొరేషన్గా ఏర్పాటు చేశాము. అక్కడ మనము కార్పొరేషన్స్లో ఉన్న పోల్ పర్సంటేజ్లో టాప్లో ఉంది కాబట్టి సెకండ్ రిపోర్ట్ వచ్చేసరికి కూడా చాలా బాగా ఓటర్స్ ఉత్సాహంతో ఎంతూసియాజంతో ఓటేస్తున్నారు. దిస్ ఈస్ ది సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ లార్డ్ అండ్ కంగ్రాచులేట్ అ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ అ కాన్ఫిడెన్స్ ఫర్ ఆల్ అవర్ ఓటర్స్ టు నిర్భయంగా ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ చేయడానికి ఇచ్చిన ఎన్వైర్న్మెంట్ని మనము ఎప్పుడైనా లార్డ్ చేయాల్సిందే.